హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాక్ విత్ పర్పస్ అండి. ఈరోజు డే 5 వచ్చేసి మనం వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు అయితే డీటాక్స్ డ్రింక్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇది వచ్చి ధనియా వాటర్ అండి. ధనియా వాటర్లో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒక్కో రోజు ఒక్కో టైప్ ఆఫ్ నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి. అన్నీ ఇంట్లో దొరికే వాటితోని. సో డైలీ ఒకటే తాగుతున్నామన్న టెన్షన్ లేకుండా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు టేస్ట్ చేస్తున్నట్టుంటే డిఫరెంట్ మనము హెల్త్కి మనం చూసుకుంటున్నట్టు ఉంటుందండి. సో ఈ ధనియా వాటర్ అయితే మనకి చాలా రకాలుగా హెల్ప్ చేస్తుంది. డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, మెటబాలిజం బూస్ట్ చేస్తుంది, మనకి చిన్న పింపుల్స్ లాంటివి రాకుండా, బ్యాక్టీరియా రాకుండా చూసుకుంటుందండి. అలాగే మనకి చాలా డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దీంట్లో విటమిన్ సి కూడా ఉంటుందండి. మనకి ఇది కొలాజన్ కూడా ప్రొవైడ్ చేస్తుందండి మనకి. సో ఇంట్లో ఉండే వాటితోనే మన ఇంట్లో మన కిచెన్లో ఉండే వాటితో ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉంటాయండి. మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తే మనకు అలవాటు అవుతుందండి. సో మనము ఇట్లా నేను తాగేసిన తర్వాత వర్కౌట్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. డే 5 వచ్చేసి సింపుల్ వర్కౌట్, కాకపోతే హోల్ బాడీ అయితే మనకి కంప్లీట్గా మూవ్ అయితే అయిపోతుందండి. మనం వర్కౌట్ స్టార్ట్ చేసే ముందైతే ఖచ్చితంగా వార్మప్ అనేది అయితే కంపల్సరీ. వార్మప్ చేసిన తర్వాతనే ఏదైనా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి. చేయకుండా చేస్తే కాళ్ళు చేతులు పట్టేసుకుంటాయి, నరాలు పట్టేసుకుంటాయి, మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇంకొక రోజు కూడా బ్రేక్ అయిపోతుంది. ఒకరోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు. బ్రేక్ ఇవ్వడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఆ బ్రేక్ కంటిన్యూ అవ్వచ్చు, లేదా కొంతమంది కన్సిస్టెన్సీగా చేస్తే మాత్రం కంటిన్యూ కూడా చేసుకోవచ్చు. కానీ పెయిన్స్తో ఉన్నప్పుడు కూడా ఎక్కువసేపు కాకపోయినా కాసేపు చేసుకున్నా కూడా మనకి బెనిఫిట్ అవుతుంది. ఆ పెయిన్స్ కూడా మెల్లమెల్లగా తగ్గుతాయి. ఎప్పుడైతే మనం ఆ పెయిన్స్ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆపేయడం చేసామనుకోండి, అది ఇంకా ఎక్కువ అవుతుంది, బ్రేక్ కూడా పడిపోతుంది. సో అలా చేయకుండా స్లోగా చేసుకోండి. వార్మప్ అయితే కంపల్సరీగా చేయండి. సో ఎక్సర్సైజ్ వచ్చి నేను చూపిస్తున్నాను కదా, ఇదండి. మన చేతులని మోచేతులకి ఈక్వల్గా పెట్టుకొని మన కాళ్ళని ఇలా మన చేతులకి టచ్ అయ్యేలాగా చేయాలి. మన థైస్ తగ్గుతాయి, మన ఆర్మ్ ఫ్యాట్ తగ్గుతుంది, మన హిప్ ఫ్యాట్ తగ్గుతుంది, మన బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుందండి. సో ఇలా నేను 25/4 లాగా 100 కౌంట్స్ అయితే చేస్తున్నానండి. అందుకే మీకు స్పీడ్లో పెట్టేశాను, ఎందుకంటే చూస్తే బోర్ కొట్టేస్తుంది కదా. సో ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, ఎవరైనా చేసుకునేలాగా ఉంటుంది. డైలీ ఒక టైప్ ఆఫ్ వర్కౌట్ చేస్తున్నాను. కొద్ది రోజులు అలవాటు అయిన తర్వాత కొంచెం ఎక్కువ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. ఒకటేసారి పరిగెత్తడం ఎందుకండి, స్లోగా పరిగెడితే ఏమైనా అవుతుందా? ఏమి అవ్వదు కదా. సో నేనైతే స్లో అండ్ స్టడీ మిస్ ద రేస్లోనే వెళ్తున్నాను. మీరు ఎవరైనా ఎక్కువ చేసుకోవాలనుకున్నా కూడా టైం ఉంది అంటే ఖచ్చితంగా చేసుకోండి, చేయకుండా మాత్రం ఏం ఆగకండి. నేను మాత్రం నాకు ఉన్నంత టైంలో స్టార్టింగ్ చేస్తున్నాను కాబట్టి స్లోగా చేస్తున్నాను. ఇలా 25 లాగా ఈచ్ లెగ్, ఈ లెగ్ ఆ లెగ్ కలిపితే 1 కౌంట్ అవుతుంది. అట్లా 25 లాగా ఒక సెట్ అవుతుంది. అలా 4 సెట్స్ అయితే నేను కంప్లీట్ చేస్తున్నాను. ఖచ్చితంగా నా 4 సెట్స్ అయితే అయిపోయాయండి. మీకు స్పీడ్ మోడ్లో పెట్టేశాను. నా 4 కంప్లీట్స్ అయితే కౌంట్ కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.